సో హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఏ నెట్వర్క్ ప్రాజెక్టు దాదాపుగా 3 months అయితే అయింది లాంచ్. సో చాలామంది రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారు. సో నా డౌన్లైన్సే 4000 మంది అయితే ఉన్నారనమాట. సో ఏ నెట్వర్క్ ప్రాజెక్టు నిన్నటి నుంచి మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. న్యూ అప్డేట్ అయితే వచ్చింది. యాప్ మైనింగ్ ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయితే చేశారనమాట. సో దాంతోపాటుగా థీమ్స్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. కాస్త వైట్ బ్రైట్నెస్ అయితే పెంచడం అయితే జరిగింది అనమాట. సో చాలామందికి ఇక్కడ మైనింగ్ ఆప్షన్ అనేది అర్థం అవ్వట్లేదు. సో ఎక్కడ ఉంది అర్థం కావట్లేదు. టోటల్గా ఆప్షన్స్ ఇక్కడ చేంజ్ చేశారు కాబట్టి అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వెళ్ళి ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి. సో మా వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. మీకు డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మేము చాలా మైనింగ్ ప్రాజెక్ట్లో మైన్ చేస్తున్నాం కదా. సో ఏ మైనింగ్ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సో ఎప్పటికప్పుడు నేను వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాను. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కానీ, టెక్కైన్లో కానీ, స్టార్ఎక్స్లో కానీ, ఏ నెట్వర్క్లో కానీ, సో పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో కానీ, ఏ ప్రాజెక్ట్లో అయినా ఏ అప్డేట్ వచ్చినా, ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎప్పటికప్పుడు నేను వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఏ ప్రాజెక్ట్ లిస్టింగ్ ఎప్పుడు అవుద్ది, సో ఆ కాయిన్ వాల్యూ ఎంత, ఏ ప్రైస్తో బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే చేస్తున్నారు అనేది కూడా నేను ప్రైస్ కూడా నేను పెడుతూ ఉంటాను. సో మా దగ్గర యూజిటీ అవైలబుల్ కూడా ఉంటాయి, బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా జరుగుతాయి. ఎవరికైనా యూజిటీ కావాలన్నా కానీ సో వాట్సాప్ ఛానల్లో నేను పెడుతుంటాను, చూసి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. సో వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి ఫాలో అవ్వచ్చు. లేదా ఇక్కడ 9652664970 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లోకి అయితే వచ్చి హై అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే సో వాట్సాప్ ఛానల్ ఫాలో బటన్ అయితే వస్తుంది. ఫాలో చేసి పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి. మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి ఏ నెట్వర్క్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏ నెట్వర్క్ యాప్ అయితే వస్తుంది, న్యూ అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో ఎవరెవరికైతే అప్డేట్ ఆప్షన్ అయితే వచ్చిందో సో అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత సో వన్స్ ఇక్కడ ఓపెన్ మీ అయితే క్లిక్ చేయండి. సో ఓపెన్ మీ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మీకు సో టోటల్గా చేంజ్ అయితే చేశారనమాట. ఏమి ఇక్కడ అర్థం అవ్వట్లేదు అనమాట. ఇంతకుముందు ఉన్న ఇంటర్ఫేసు ఇప్పుడు ఉన్న ఇంటర్ఫేసు చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. అర్థం కావట్లేదు అనమాట చాలామందికి ఇక్కడ. సో పైన ఇక్కడ మనం మైన్ చేయాలంటే ఇక్కడ యాంట్ వర్క్ అని కనిపిస్తుంది కదా, వాలెట్, కాలనీ, గేమ్స్, మోర్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ యాంట్ వర్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో టోటల్ బ్యాలెన్స్ మనం మైనింగ్ చేసిన కాయిన్స్ మొత్తం ఇంతకుముందు చాలామందికి అర్థం అవ్వట్లేదు అనమాట. మనం మైన్ చేసిన టోకన్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా చూసుకోవాలి అనేది కూడా చాలామందికి అర్థం అవ్వలేదు. సో ఇప్పుడు క్లియర్గా మనకు పైన ఇచ్చాను అనమాట. టోటల్ బ్యాలెన్స్ 0.00 అని ఉంది కదా యాంట్. సో ఇక్కడ మనం మైన్ చేసిన టోకన్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో 100 పాయింట్స్కి ఒక కాయిన్ అయితే వస్తుంది అనమాట. టోటల్ 100 పాయింట్స్కి ఒక కాయిన్ అయితే వస్తుంది. సో ఈ అకౌంట్లో వచ్చేసి 49 పాయింట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో 49 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 100 కంప్లీట్ అయిన తర్వాత ఒక కాయిన్ అనేది ఇక్కడ యాడ్ అయితే అవుతుంది అనమాట. అర్థమైందిగా, 49 యాండ్స్ అయితే ఉన్నాయి. టోటల్ 100 అయిన తర్వాత ఇక్కడ ఒక కాయిన్ అనేది యాడ్ అయితే అవుతుంది. సో మనం మైన్ చేసిన టోటల్ యాండ్స్ వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మైనింగ్ ఎలా చేయాలి డైలీ, ఈ మైనింగ్ ఇంటర్ఫేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ యాంట్ వర్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అవుట్పుట్, రెడీ, హాలివింగ్ స్టేజ్ అది కనిపిస్తుంది. కింద సెషన్స్ ఎన్ని కంప్లీట్ చేశారు ఇంతవరకు 126 సెషన్స్ కంప్లీట్ అయినాయి అనమాట ఈ అకౌంట్లో. సో 1000 సెషన్ 1000 సెషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మీ వాలెట్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఎవరికైనా మీ వాలెట్లో ఉన్న టోటల్ యాన్స్ ఎన్ని ఉన్నా కానీ, 1 ఉన్నా 2 ఉన్నా సో అన్నీ మీరు సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. టోటల్ 1000 సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ అకౌంట్లో 186 సెషన్స్ కంప్లీట్ అనమాట. డైలీ లిమిట్ 4 సెషన్స్ అయితే ఉంటాయి. 6 గంటలకు సరే 6 గంటలకు సరే 4 టైంలు మీరు మైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో యాంట్ చార్ట్ అని ఉంటుంది యాక్ట్. సో అది మనకు అవసరం అయితే లేదనమాట. మీరు ఎన్ని మైనింగ్ కంప్లీట్ చేశారనేది ఇక్కడ చూసుకోవచ్చు. 186 మైనింగ్ సెషన్ కంప్లీట్ అయినాయి. టోటల్ 1000లో 186 కంప్లీట్ అయినాయి అనమాట. ఓకే, సో ఇంకా 800 దాదాపుగా 817, 18 ఉంటాయి అనమాట ఇంకా ఈ అకౌంట్లో. ఓకే, కాస్త ఇక్కడ పైకి ఎత్తే స్క్రాల్ చేస్తే ఇక్కడ స్టార్ట్ వర్క్ అని ఉంది కదా, రిజ్యూమ్.
వర్క్ అని ఉంది కదా, సో స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కాస్త లోడింగ్ అయితే అవుతుంది. సో వీళ్ళు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు కాస్త ఫాస్ట్గా ఉండేది యాప్, ఈ మధ్య ల్యాగ్ అంటే స్లోగా రన్ అవుతుంది. మైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత స్లోగా లోడ్ అయ్యి మనకు ఈ పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మధ్యలో కంటిన్యూ టు యాంట్ వర్క్ అని ఉంది కదా, కంటిన్యూ టు యాంట్ వర్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ యాంట్ వర్క్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. సో కాస్త కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ టైమింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో 6 గంటలు టైం అనేది స్టార్ట్ అయింది లైవ్ అనమాట. సో ఇక్కడ మైనింగ్ అనేది స్టార్ట్. సో అర్థమైందిగా. సో ఇది మైనింగ్. మళ్ళీ మనం ఇక్కడతో ఆపాలనుకుంటే కనుక ఇక్కడ ఎండ్ సెషన్ అని ఉంది కదా కింద, ఇక్కడ ఎండ్ సెషన్ మీద క్లిక్ చేయవద్దు. ఓకే, ఎండ్ సెషన్ మీద క్లిక్ చేస్తే మీరు మైనింగ్ చేసిన మైనింగ్ అనేది మళ్ళీ స్టాప్ అయిపోద్ది అనమాట, మళ్ళీ నిలబడిపోద్ది. సో దీని మీద అయితే మీరు ఎప్పుడు క్లిక్ చేయొద్దు. ఓకే, ఎండ్ సెషన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మైనింగ్ స్టార్ట్ అయింది, మళ్ళీ అనేది మైనింగ్ స్టాప్ అయిపోద్ది అనమాట. మీరు బై మిస్టేక్ దీని మీద క్లిక్ చేస్తే మీ మైనింగ్ అనేది స్టాప్ అయిపోద్ది. నేను ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తాను. ఎండ్ సెషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సో చూడండి, ఇక్కడ మైనింగ్ అనేది స్టాప్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ రెజ్యూమ్ వర్క్ అని వచ్చింది కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేసి సో మైనింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు ఎండ్ సెషన్ మీద క్లిక్ చేస్తే మైనింగ్ అనేది స్టాప్ అయిపోద్ది. మీరు మైనింగ్ అనేది చేసి కూడా లాభం అయితే ఉండదు. ఓకే, ఎండ్ సెషన్ మీద క్లిక్ చేయవద్దు. సో అలాగే కింద వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు ఎలా అయితే ఉందో అలాగే అనమాట. అన్లాక్ మీద క్లిక్ చేసి పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే మీ వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ గేమ్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ గేమ్స్ మీ ఇష్టం, ఆడినా ఒకటే ఆడకపోయినా ఒకటే. వాళ్ళు యాడ్స్ సెక్షన్ కోసం అయితే తీసుకొచ్చినట్టు ఉన్నారు. సో నాకైతే ఇది నచ్చలేదు. సో మీ ఇష్టం, గేమ్స్ ఆడాలనుకుంటే గేమ్స్ ఆడవచ్చు. సో ఆ తర్వాత కాలనీ మీద అయితే క్లిక్ చేసింది. కాలనీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ నెట్వర్క్ కోర్ అని ఉంది. సో ఇక్కడ యువర్ ర్యాంక్ అయితే కనిపిస్తుంది. కాలనీ కంట్రిబ్యూట్ 180 సెషన్ కంప్లీట్, కాలనీ లెవెల్, యువర్ ర్యాంక్, కాలనీ చార్ట్ ఇక్కడ కింద. ఓకే, కాలనీ చార్ట్, కంట్రిబ్యూషన్ ట్రాక్, మెంబర్షిప్ బ్రాండ్, ఇన్వెట్ ఆన్ బోర్డింగ్ అంటే ఏంటో ఇది. ఓకే, ఆ తర్వాత వర్కింగ్ ట్రాన్స్ఫర్, వ్యూ సీడ్ అని ఉంది, చేంజ్ పిన్ నెంబర్ అయితే ఉంది ఇక్కడ. సో ఈడ అయితే ఇచ్చారనమాట. వాలెట్కి సంబంధించి కీ అనేది మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. వాలెట్కి సంబంధించి పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ పిన్ మీద క్లిక్ చేసి వాలెట్కి సంబంధించి పిన్ నెంబర్ అనేది ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు. మెయిల్కి కోడ్ అయితే వెళ్తుందో, సో కోడ్ వచ్చిన తర్వాత కోడ్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సో కొత్త పిన్ నెంబర్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత కాల్ని మీ రిఫరల్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. రిఫరల్ కోడ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మై కాలనీ అని ఉంది కదా, ఇక్కడ మీ రిఫరల్ కోడ్ అనమాట ఇది. సో అప్లైన్ కాలనీ అని ఉంటుంది. అప్లైనర్ అంటే మీరు ఎవరి కింద అయితే రిజిస్టర్ అయితే అయ్యారో సో వాళ్ళ రిఫరల్ కోడ్ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక అప్లైన్ కాలనీ మీద క్లిక్ చేయగానే మీకు వాళ్ళ ఒక రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఎంతమందికి రిఫర్ చేశారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, అప్లైనర్ది రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మై కాలనీ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించి మీ రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది టోటల్గా ఇక్కడ అప్లైనర్ది కూడా కనిపిస్తుంది, మీది కూడా కనిపిస్తుంది, రిఫరల్ కోడ్ ఇద్దరిది కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఆ తర్వాత మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ, ప్రొఫైల్, బ్యాకప్, క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఓకే, సో ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది, యూజర్ ఐడి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఎన్ని సెషన్స్ కంప్లీట్ అయినాయి కూడా ఇక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత వాలెట్కి సంబంధించి వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయినా మీరు కాపీ చేసి ఎవరికైనా పంపించుకోవచ్చు రేపు వాలెట్ యాక్టివేట్ అయిన తర్వాత. ఆ తర్వాత ఇక్కడ బ్యాకప్ అని ఉంటుంది, వాలెట్ పిన్ ఇక్కడ నుంచి అయినా మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయగానే ఇందాక వాలెట్ అడ్రస్ చెప్పాను కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే సో వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. సో అర్థమైందిగా. సో కాస్త పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంటుంది. లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొంతమందికి ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో హిందీ లాంగ్వేజ్ అయితే వస్తుంది కదా, సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే పెట్టుకోవచ్చు, ఈజీగా మీకు అర్థమయ్యేలాగా తెలుస్తుంది. ఓకే, ఆ తర్వాత
నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ రావట్లేదు ప్రజెంట్ అయితే, సో వదిలేండి. ఆ తర్వాత ప్రైవసీ పాలసీ, ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్, హెల్ప్ సపోర్టు, అబౌట్ ఏ నెట్వర్క్, ఆ తర్వాత కింద ఇక్కడ లాగౌట్ అని ఉంటుంది. ఇక్కడ డిలీట్ అకౌంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయగానే టోటల్గా అకౌంటే డిలీట్ అయిపోద్ది అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయవద్దు. ఓకే, ఆ తర్వాత లాగౌట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ లాగౌట్ మీద క్లిక్ చేయగానే అకౌంట్ అనేది లాగౌట్ అయింది. సో మళ్ళీ మల్టిపుల్ అకౌంట్స్ మీరు ఏమైనా క్రియేట్ చేసి ఉంటే కనుక సో ఇక్కడ లాగౌట్ మీద క్లిక్ చేసి సో మళ్ళీ వేరే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి వేరే అకౌంట్ లాగిన్ చేసుకుని మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదే సో హోమ్, యాంట్ వర్క్, వాలెట్, గేమ్స్, కాలనీ, మోర్. హోమ్ మీద క్లిక్ చేయగానే మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ టోటల్ మనం మైన్ చేసిన యాండ్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి పాయింట్స్. సో టోటల్ 100 యాండ్స్ అయిన తర్వాత ఒక కాయిన్ అయితే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో కింద ఇక్కడ యాంట్ వర్క్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా మనకు మైనింగ్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. లేదా పైన ఇక్కడ యాంట్ వర్క్ అని ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ క్లిక్ చేసినా మనకు మైనింగ్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది క్లియర్గా మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మనకు కింద ఉన్న ఆప్షన్స్, ఇక్కడ పైన మధ్యలో ఉన్న ఆప్షన్స్ రెండు సేమ్ అనమాట. మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తుంటాయి. సో ఇది ఏ నెట్వర్క్ సంబంధించి అప్డేట్. పెద్దగా చేంజెస్ ఏం లేదు, జస్ట్ మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేశారు, ఆప్షన్స్ కాస్త చేంజ్ చేశారు, కాస్త లైట్ బ్రైట్నెస్ అయితే పెంచారనమాట, అంతే.